గంగా శుక్ల ఎల్ఎల్బిలో ఫస్ట్. నిజంగానా? నిజంగానే. గంగా బాబు గారు, బాబు గారు, నా రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా? అయితే ఆ రిజల్ట్ ఏమిటో ముందుగా నాకు చెప్పు. ఏ క్లాస్? చాలా పెద్ద సంతోషకరమైన వార్త గోవిందయ్య గారు. ఇప్పుడు మా గంగ ఈ ఊరు మొత్తంలోనే ఫస్ట్ వచ్చింది. ఎస్, నాకు తెలుసు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గంగా. నేను ఈ మాట నీకే చెప్పగలిగుంటే బాగుండేది. గంగా, పద, కోర్టుకి వెళ్ళాలి కదా. పద. గోవిందయ్య గారు, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. గంగ అతి గొప్ప విజయం సాధించిన రోజు. కానీ కొంతమందికి మాత్రం ఇదంత సంతోషంగా ఉండకపోవచ్చు. వాళ్ళకి ఈ వార్త విని నచ్చుండకపోవచ్చు. అయినా ఎలా నచ్చుతుంది? గంగకి వాళ్ళ దృష్టిలో ఎలాంటి విలువ లేదు, అసలు రెస్పెక్టే లేదు. స్వయంగా సామర్థ్యం లేని వాళ్ళు వేరొకరి సామర్థ్యాన్ని ఎలా అర్థం చేసుకోగలరు? ఎనీవేస్, నాకు చాలా సంతోషంగా ఉంది. కొందరికి సంతోషంగా లేకపోతేనే. అందుకని గోవిందయ్య గారు, ఇట్స్ సెలబ్రేషన్ టైం. గంగా, ఇవాళ ఎంతో ఆనందకరమైన రోజు కదా. ఆయనకి నాకు ఎంత సంతోషంగా ఉందో కనీసం నువ్వు ఊహించలేనా ఊహించలేవు. థ్యాంక్ యూ సుప్రియ. ఇప్పుడు నీకు మిఠాయి తినిపించాల్సిన సందర్భం. అయితే బజార్కి వెళ్ళేంత టైం లేకపోయింది, అందుకే ఇంట్లోనే పాయసం చేశా. థ్యాంక్ యూ సుప్రియ, నీకోసమే చేశా. ముందు దీవించండి బాబు. చిరంజీవ, లే 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 లే. ఇప్పుడు ఇవ్వండి. ఎప్పుడు ఇలాగే ఫస్ట్ వస్తూ ఉండాలి. థ్యాంక్ యూ బాబు. అరే అరే అరే, ఈ పిల్ల ఏమైంది? ఏం లేదు. సరే, నేను బయలుదేరుతాను, లేట్ అయిపోయింది. అన్నట్టు నువ్వు ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, ప్లీజ్ మర్చిపోకుండా వెళ్ళు. ఓకేనా? సరే, బాయ్. బాయ్ ప్రీతి బాబు. నాన్నగారికి తనంటే చాలా ముద్దు. తనెప్పుడు ఫస్ట్ వచ్చినా నాన్నగారే స్వయంగా తనకి స్వీట్ తినిపించేవారు. గంగా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వెప్పుడు ఫస్ట్ వచ్చినా నాన్నగారు ఇది నీకు తినిపించేవారు కదా. నీకు జ్ఞాపకం ఉందా? చాలా పాత సంగతి, గడిచిపోయిన మాట. ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది. ప్లీజ్, అన్నీ మళ్ళీ ఇదివరకట్లాగా అయిపోగల అవకాశం ఉంది. నువ్వు నాకు అందుకు ప్రయత్నించే ఒక అవకాశం ఇచ్చి చూడు. లేదు సాగర్,
కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులు ఎవరు ఎంత ప్రయత్నించినా మార్చడం వీలు కాదు. బాబుగారు నోటు వెంట వచ్చిన ఆ మాట దయ, అది మారిపోదు. నీకు పెళ్ళైందన్న నిజం, అది కూడా మారదు. అందుకని ఆ నిజాన్ని మనం ఎంత తొందరగా ఒప్పుకుంటే అది మనిద్దరికీ అంత మంచిది. మళ్ళీ అదే పొగరు. ఏం మాట్లాడిన పొగరు, అన్నిటికీ అదే పంతం, ప్రతి మాటకి ఎదురు జవాబు. నిజమేంటో చెప్పనా గంగా? నువ్వు ఎన్నటికీ మారలేవన్నదే నిజం. మారవు నువ్వు. థ్యాంక్ యూ. నాకేమనిపిస్తుందో చెప్పనా? ఈ సాగర్ గంగ ఒకరి తలరథలో ఒకరు లేరనిపిస్తుంది. అందుకే ఇదంతా. అలా ఎందుకంటున్నారు? చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులని ఇంట్లో వాళ్ళంతా చెప్పారు నాకు. సాగర్ ఎక్కడుంటే గంగ అక్కడే ఉండేది. ఒకరు లేకుండా ఇంకొకరు అసలు ఉండేవారు కదట. ఒకప్పుడు చెప్పకుండానే ఒకరి మనసులో మాట ఇంకొకరు అర్థం చేసుకునేవాళ్ళు, ఎన్నో జన్మలు కలుసున్నట్టుగా. అయితే ఒక్కోసారి వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొంచెం కూడా అర్థం చేసుకోలేరనిపిస్తుంది. సాగర్ నాకు తమ్ముడవుతాడు. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ నిజమనేది ఒప్పుకోవాలిగా. సాగర్ చాలా ఎమోషనల్, ఇంకా సెన్సిటివ్ మనిషి. అయితే గంగ మాత్రం దేనికి చెలించిపోని గట్టి మనస్తత్వం కలది. అందువల్ల గంగకి స్వయంగా దేనికి చెలించిపోని ఒక వ్యక్తి తోడు కావడం చాలా చాలా అవసరం. ఆ వ్యక్తి తనలోని ప్రత్యేకతలు అర్థం చేసుకోవాలి. ఈ సాగర్ లాగా ఆవేశంలో కోపంతో అన్నీ పాడు చేసే వ్యక్తి గంగకి తోడుగా ఏం నిలబడతాడు? నానమ్మ నాకు చాలా కథలుగా చెప్పేది. అందుకే వాళ్ళ గురించి తెలుసు. ఒకవేళ గంగని నేలకు దించాలంటే పరమశివుడు జటాజూటాలు అవసరం అవుతాయి. గంగ వేగాన్ని నిరోధించగలిగేవాడు, తన తీవ్ర వేగాన్ని ఆపగలిగేవాడు. లేదంటే గంగ ప్రవహిస్తూ పోతే తనతో పాటే సర్వాన్ని కొట్టుకుపోయేలా చేస్తుంది. నువ్వే చూసావుగా ఈ ప్రవాహంలో సాగర్ ఎలా కొట్టుకుపోయాడు. గంగ జీవితంలో నిలకడ తీసుకురాగలిగిన వ్యక్తే గంగకి ఎంతో అవసరమైన తోడు అవుతాడు. పొంగి పొరులుతున్న తన ప్రవాహాన్ని అరికట్టగలిగినవాడు. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరిగిందో నువ్వే చెప్పు. ఎందుకు చేసావు నువ్వు ఇదంతా? ఒక భార్యగా జాహ్నవికి గల సకల హక్కులు నువ్వు తనకివ్వాలి సాగర్. ఇదేంటి మేడం, ఇలాగైనా సైకిల్ నడిపేది? మా సామాన్లు మొత్తం పడిపోయాయి. సారీ బాబు. సారీ అంటే సరిపోతుందా? మాకెంత నష్టం జరిగిందో చూడండి. ఎవరు తీరుస్తారు ఈ నష్టాన్ని? ఇంకెవరు తీరుస్తారు? ఈఎంఐ తీరుస్తుంది. నేనేమైనా కావాలని సామాన్లు తోసేసానా? ఏదో అనుకోకుండా పొరపాటు అయిపోయింది. పొరపాటో గిరపాటో గానీ మా సామాన్లు కింద పడిపోయాయి కదా. ఏం ఆలోచిస్తూ నడుస్తుందో ఏమో. ముందు 1100 ఇవ్వండి. ఇక నాకు 2300. ఇదిగో బాబు, నేను చెప్పేది కొంచెం వినండి. ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు. నేను రేపొచ్చి ఖచ్చితంగా డబ్బు ఇస్తాను. నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. అదంతా మాకు అనవసరం. డబ్బు ఇవ్వండి, డబ్బు. అదే నేను చెప్తున్నాను కదా, నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను? రేపు నేను తప్పకుండా వచ్చేస్తాను. ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద? అయినా మిమ్మల్ని ఎవరైనా ఎలా నమ్ముతారు మేడం?
రేపు మీరు ఇక్కడికి వస్తారని గ్యారంటీ ఏముంది? రాను రాను జనాలు నమ్మకం అనే మాటే మర్చిపోయేట్టున్నారు. అందులో మీ తప్పేం లేదు మేడం. ప్రస్తుతం రోజులు అలాగే ఉన్నాయి. అయితే ఇది మీరు జనాలకి లిఖితపూర్వకంగా ఇస్తే బహుశా వకీలు అన్నమాట. లిఖిత పూర్వక పత్రాలు ఇమ్మంటావా? యాక్చువల్లీ మీరు అంటే నాకు సరిగానే చట్టం నేర్పిస్తున్నావా? ముందు ఇవన్నీ చూడు. వీళ్ళు దుకాణాలు ఎక్కడ పెట్టారు? ఫుట్పాత్ మీద. ఫుట్పాత్ అంటే మరి కాళ్ళు లేకుండా వెళ్ళడానికిగా, ఇలా దుకాణాల్లో పెట్టుకోవడానికి కాదుగా. ఎగ్జాక్ట్లీ. ఫుట్పాత్ అంటే నడిచి వెళ్లే వారి కోసమే ఉంటుంది, సైకిల్ మీద వెళ్ళడానికి కాదుగా. నేను అంటుంది కరెక్టేగా? ఇంటి నంబర్ 412 కంసలివారి వీధి. సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి. అందరి నష్టపరిహారం చెల్లిస్తాను నేను. ఇంటి నంబర్ ఏమన్నారు? 412. మన కేసు అన్నిటికంటే ముందు విచారణకు వస్తుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. జడ్జి గారు మంచి మూడ్లోనే ఉంటారు. అండ్ నో వరీస్. భవానీ గారి పోయినసారి విచారణలో నా వాదనలో నోరెత్తకుండా చేశాయి. ఈ కేసు జడ్జిమెంట్ కూడా మనకు అనుకూలంగానే వస్తుంది. సాగర్, ఆల్ ది బెస్ట్ నాన్న. నాకు తెలుసు నీ మీద చాలా ప్రెషర్ ఉంటుందని. ఇదే కోర్టులో 4 కేసులు వాదించావు నువ్వు. అన్ని కేసులు నువ్వే గెలిచావు. బార్ కౌన్సిల్ కూడా నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. నువ్వు బనారస్లోని అందరికంటే సమర్థుడైన వకీలు అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నీ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. అయినా కూడా నీ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి. అదేం లేదు నాన్నగారు. ఐఎమ్ నాట్ నర్వస్. ఐఎమ్ ఫైన్, టోటలీ ఫైన్. నువ్వెంతగా ప్రయత్నించినా సరే సాగర్, నాకు మాత్రం అబద్ధం చెప్పలేవు. ఐ నో యూ. లా ఆఫ్ ఫుట్ మార్క్. ఇప్పుడు నీకు నేను చెప్పేది ఏమిటంటే అవన్నీ కూడా మర్చిపో. ముఖ్యంగా ప్రెషర్ని. పోయినసారి గెలిచిన సంగతి కూడా మర్చిపో. ఓడిపోతానన్న భయానికి నీ మనసులో చోటివ్వకు. కేవలం నువ్వు చేయవలసింది నీ కేసు మీద ఫోకస్ పెట్టు. కాన్సంట్రేట్ చేయి. జయాపజయాలకు ఎలాంటి విలువ లేదు. లేదు నాన్నగారు. ఇవాళ నేను నా జీవితంలో చేరుకున్న స్థానంలో విజయానికి విలువ ఉంటుంది. గెలుపుకి చాలా విలువ ఉంది. నాది అని నేను అనుకోగలిగింది ఇంకా ఏం మిగలలేదుగా. పర్సనల్ లైఫ్లో నాకంటూ ఉన్నది కష్టాలు, బాధలేగా. అలాంటప్పుడు గెలుపు, సక్సెస్ ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ అయినవి. కానీ ఇదొక్కటే కదా నాకు నేనుగా నిరూపించుకోగలిగింది. రండి ప్లీజ్, లోపలికి వెళ్దాం. సరే నాన్నగారు. నిన్ను నువ్వు రుజువు చేసుకోవటానికి అంత కఠినంగా మారిపోకు సాగర్. కష్టం నీకే అవుతుంది. గంగా, ఏమైపోయావు నువ్వు? ఇక్కడే నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? సారీ. దారిలో చాలా పెద్ద గొడవ జరిగింది. ఏమైంది? ఎవరితోనో గొడవ పడ్డావా? అదంతా నేను తర్వాత చెప్తాను. ముందు పద. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? లోపల విచారణ మొదలైపోయింది. బాబు ప్లీజ్, మేమిద్దరం లా స్టూడెంట్స్. కావాలంటే చూడండి మా ఐడీలు. ప్లీజ్, మాకు కోర్ట్ రూమ్ కేసులు చూడాలనుంది. కానీ మేడం, కాదంటే ఎలాగండి? సీనియర్స్ లాయర్స్ వాదించడం మేము చూడకుండానే ఎలా నేర్చుకుంటాం చెప్పండి. ప్లీజ్ మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. ప్లీజ్ అండి. ప్లీజ్.
సరే సరే నిశ్శబ్దంగా వెళ్ళి అక్కడున్న వెనక సీట్లో కూర్చోండి. వెళ్ళ, థ్యాంక్ యూ వెళ్ళ. థ్యాంక్ యూ కమ్. పోయినసారి విచారణలో ఈ పత్రాలనే సమర్పించమని కోర్టు వారు నా క్లయింట్ని అడిగారు. ప్రతిభారాణి, మీరు మీ లాయర్తో ఏమన్నా మాట్లాడాలా? ఎస్ యువర్ ఆనర్. గంగా, అతను చూడు అచ్చు సినిమా హీరోలా ఉన్నాడు కదా, అవునా? చాలా క్యూట్గా ఉన్నాడు. కొంచెం కామ్గా ఉంటావా? ఓకే. నేను నా వాదనంతా పోయిన విచారణలోనే వినిపించడం జరిగింది. పైగా యువర్ ఆనర్, ఈ కేసు చాలా స్పష్టంగా ఉంది, ఎంతో క్లియర్గా ఉంది. ఇందులో నా క్లయింట్ అయిన ప్రతిభారాణి గారు తన భర్త నుంచి విడాకులు మాత్రమే కాదు, స్త్రీధనం కూడా డిమాండ్ చేస్తున్నారు. యువర్ ఆనర్, ఇలా కోరుకోవడం ఎంతో న్యాయంగా ఉంది. యువర్ ఆనర్, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని తన భర్త ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రేమతో ఎంతో శ్రమపడి కాపురం నిలబెడుతుంది. అత్తమామల్ని తన తల్లిదండ్రులతో సమానంగా భావిస్తూ వారిని గౌరవిస్తుంది, వాళ్ళకి సేవ చేస్తుంది. అంటే తన భర్త ఇంటినే తన ఇంటిగా భావిస్తుంది. ఒక కొత్త ఇంటి కోసం, ఒక కొత్త బంధం కోసం, ఒక కొత్త కుటుంబం వాళ్ల కోసం ఆ అమ్మాయి తన సర్వస్వం అర్పిస్తుంది. కానీ యువర్ ఆనర్, అలాంటి భార్యకు కూడా ఆ కుటుంబంలో కొన్ని హక్కులుండి తీరాలి. దాన్ని ఏ ఒక్కరూ కాదనడానికి వీల్లేదు. ఇది సింధూరం, హోలీ రంగేం కాదు, గట్టిగా కడిగేసి తుడిచేయడానికి. ఇవాల్టి నుంచి, ఈ క్షణం నుంచి గంగ నాకు భార్య, అలాగే మీ కోడలు. నువ్వు ధర్మాన్ని ధిక్కరిస్తావా? ధర్మాన్ని నేను కూడా గౌరవిస్తానమ్మా. అయితే నీ శాస్త్రాలు గనుక వితంతువైన ఒక అమ్మాయి తన జీవితాన్ని కొత్తగా ఆరంభించకూడదనుకుంటే, తన ఇష్టానుసారం తను జీవించకూడదంటే ఆ ధర్మశాస్త్రాన్ని నేను ఒప్పుకోను. చట్ట ప్రకారం ఒక వితంతువుకి మళ్లీ పెళ్లి చేసుకునే హక్కుంది. కానీ మన ఈ జడ్జి గారు ఈ వితంతువుకి ఆ హక్కు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఎన్నో ఏళ్లపాటు ప్రతిభారాణి గారు తన బంధాన్ని గౌరవిస్తూ వచ్చారు. తన భర్త ఆవిడ నుదుట పెట్టిన కుంకుమ గౌరవాన్ని కాపాడుతూ వచ్చారు. కానీ హఠాత్తుగా ఒకరోజు ఆవిడ భర్త గారు ఆ బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకని ప్రతిభా గారిని తన ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టేశారు. నీ నుదుటి గల ఈ తిలకాన్ని యావజ్జీవితం ఉంచుకోవాలనుకుంటే అలాగే ఉంచుకో, లేదంటే తుడిచేసుకో. నేను నిన్ను ఈ తిలకం పెట్టుకునే బాధ్యత నుంచి విముక్తురాలను చేస్తున్నాను, వెళ్ళు. ఎవరైనా దీన్ని ఎంతో తేలిగ్గా నేర్చు కదా. ఈవిడ గారు తన పెళ్లి సమయంలో కట్నం తీసుకురాలేదని, అలాంటప్పుడు తనకి నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలని కూడా వాదించొచ్చు, అవునా? ఏ విడాకులయ్యాక ఏ స్త్రీకైనా బతకడానికి ఎలాంటి హక్కే ఉండదా? బేసిక్ ఫెసిలిటీతో పాటుగా నార్మల్ జీవితం జీవించడానికి ఇది అవసరమే కదా. 2 పూట్ల భోజనం, ఉండటానికి ఓ ఇల్లు, అంతే. నా క్లయింట్ అయిన మిసెస్ ప్రతిభారాణి గారికి ఒక ఇల్లు కానీ ఉద్యోగం కానీ ఏమీ లేవు. దానికి ఆధారాలు నేను కోర్టుకి ఇంతకు ముందే సబ్మిట్ చేయడం అయింది. ఎప్పటి వరకు, ఎన్ని రోజులని తన పేరెంట్స్ దగ్గర ఉండిపోతుంది. ఆవిడ హక్కు ఆవిడికి లభించాలి. నా ఉద్దేశంలో అయితే ప్రతి స్త్రీకి తన సమానమైన హక్కు లభించి తీరాలి. అందువల్ల నేను కోర్టుకి విజ్ఞప్తి చేస్తున్నాను యువర్ ఆనర్, నా క్లయింట్ ప్రతిభారాణి గారికి మెయింటెనెన్స్ గాను నెల ఆవిడ భర్త జీతంలోని సగభాగం అంటే 30,000 రూపాయలు అందేలా చూడండి. అంతేకాకుండా ఆవిడ భర్త గారి ఆస్తిలో 4వ వంతు భాగం స్త్రీధనం కింద ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, ఇది ఒక స్త్రీ హక్కులకు సంబంధించిన వ్యవహారం. అండ్ ఐ హోప్ నా క్లయింట్కి, ఒక స్త్రీకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. మిస్టర్ సత్యరాజ్,
మీ లాయర్ గారు ఏమన్నా చెప్పదలిచారా? ఎస్ యువర్ ఆనర్. ఇతను ఇక్కడున్నాడేంటి? నీకతను తెలుసా?